నగదు డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లిన ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని బోల్తా కొట్టించి ఏటీఎం కార్డులను మార్చివేసి నగదు డ్రా చేసుకుని పరారైన నిందితుడిని యానాం పోలీసులు క్రైమ్ టీం చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ 2 కట్టా సుబ్బరాజు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పిఠాపురం వద్ద నందిక్పురంకు చెందినటువంటి ప్రస్తుతం రాయుడుపాలెంలో నివాసం ఉంటున్న కాశీబు రాంబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు. గత నెల 28న యానాం పిల్లరాయ వీధిలో గల ఎస్బీఐ ఏటీఎం నుంచి యానాం పట్టణానికి చెందిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సత్యనారాయణ 10,000 డ్రా చేశారని, అయితే మినీ స్టేట్మెంట్ కోసం ప్రయత్నించినా రాకపోవడంతో పక్కనే మాస్క్ పట్టుకుని నలుపు చొక్కా ధరించి ఉన్న నిందితుడు కాశీబు రాంబాబుని మినీ స్టేట్మెంట్ తీయమని అడిగి పిన్ నెంబర్ చెప్పి కార్డు ఇచ్చారు. అయితే మినీ స్టేట్మెంట్ రావటం లేదని చెప్పి సత్యనారాయణ ఏటీఎం కార్డును తను తీసుకొని రాంబాబు తన వద్దనున్న మరో కార్డును ఆయనకు మార్చివేసి ఇచ్చేశాడని తెలిపారు. దీనిని సత్యనారాయణ గ్రహించలేదని తెలిపారు. అనంతరం పల్సర్ బైక్ పై వెళ్లి అదే రోజు రాంబాబు శుంకరపాలెం వద్దనున్న సిఎస్బి బ్యాంక్ ఏటీఎం నుంచి తస్కరించిన సత్యనారాయణ ఏటీఎం కార్డు నుంచి 80,000, అదేవిధంగా 29న మళ్లీ 40,000 డ్రా చేశాడని తెలిపారు. 30న ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి అకౌంట్లో మొత్తాన్ని చూడగా 60,000 డ్రా చేసినట్లు ఉండటంతో జరిగిన మోసంపై యానాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యిందని తెలిపారు. అనంతరం నిందితుడు రాంబాబు గూర్చి యానాం క్రైమ్ టీం సభ్యులు జామ్టీ దుర్గారావు, మల్లాడి గణేష్ గాలించి పట్టుకుని అదుపులోకి తీసుకుని అతి వద్ద నుంచి ఏటీఎం, 1,000 రూపాయల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం సీఐ అడల్ రసన్, ఎస్ఐ పునీత్రాజ్ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడిపై దువ్వాడ, కాకినాడ ప్రాంతంలో పలు కేసులున్నాయన్నారు. మామిడికుదురు మండలం పాసర్లపూడి ఓఎన్జీసీ వెల్ నెంబర్ 21లో రీడ్రిల్ చేస్తుండగా ఒక్కసారిగా 20 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడిన గ్యాస్. భయంతో పరుగులు తీసిన ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సిబ్బంది, చుట్టుపక్కల నివాస ప్రజలు. ఓఎన్జీసీ సిబ్బంది గ్యాస్ చాకచక్యంగా కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందంటున్న గ్రామస్తులు. ఫైల్ డ్రిల్లింగ్ సైట్ చుట్టూ ఫైర్ ఇంజిన్లతో గ్యాస్ను నిర్వీర్యం చేసిన ఓఎన్జీసీ సిబ్బంది. జరిగిన ఓఎన్జీసీ గ్యాస్ లీక్పై ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఘనంగా మెగా పేరెంట్స్ మీటింగ్స్ నిర్వహించారు. మెగా పేరెంట్స్ మీటింగ్స్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. మంత్రి సుభాష్ విద్యార్థుల వద్దకు నేరుగా వెళ్లి విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో గాడి తప్పిన విద్యా వ్యవస్థను మంత్రి లోకేష్ సరిచేస్తున్నారని మంత్రి సుభాష్ అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రానున్న 2-3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ఎమ్మెల్యేల రికమెండేషన్ లెటర్లు తీసుకొని వస్తేనే సీటు వస్తుందనే స్థాయికి తీసుకెళ్తామన్న మంత్రి సుభాష్ అన్నారు. సమాజంలో ఆడవారికి గౌరవం ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పేరు పెట్టారని తెలిపారు. ఇప్పటికే తల్లికి వందనం కింద 68 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. అర్హులైన వారందరికీ తల్లికి వందనం వర్తిస్తుందన్నారు. ప్రపంచంలో అత్యంత పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, భావితరాలకు బంగారు భవిష్యత్తునిచ్చేది ఉపాధ్యాయులే అన్నారు. Talliki Vandanam means salutation to the mother. It is a meaningful and heartfelt program that aims to honor empower mothers by involving them directly in their children's education. Under this scheme, our government providing 15,000 rupees every year to every student. This is very useful to student education. Let us thank for our honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. స్కూల్లో ఉన్న టీచర్స్ అంతా బాగా చెప్తారా? మొన్న సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం బాగుంది. నీకు తల్లికి వందనం పడ్డదా? పడ్డది 15,000 పడ్డదా? సరిగ్గా ఆలోచించి చెప్పు. ఓకే, మిగతా 2,000 ఏమైనా నేను తీసుకున్నానా? ఓకే, తెలుసుకోవాలండి నేను. ఓకేనా? ఓకే. మాకు ఈ స్కూల్కి చాలా మంది టీచర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయారు సార్. టీచర్స్ కావాలి సార్. రమేష్ సార్ సార్ థ్యాంక్ యూ సుభాష్ సార్. ప్రతి ఒక్కరూ
ఆడవారికి గౌరవం ఇవ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతో తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ సొసైటీలో గతంలో గత ప్రభుత్వం నుంచి కొంతమంది నాయకులు లోకేష్ గారికి నీకు చీర జాకెట్టు గాజులు పంపుతున్నామని చెప్పి ఎగతాళి చేస్తూ ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన ఒకటే మాట చెప్పారు, అమ్మా ఇవ్వండి, నాకు చీర గాజులు జాకెట్ ఇవ్వండి, నా తల్లికి ఇచ్చుకుంటానని చెప్పడం జరిగింది. అలాగే చాలా సందర్భాల్లో నువ్వు ఆడింగోడువా, గాజులు తొడుక్కున్నావా, ఇలాంటి మాటలు ఏవి కూడా ఈ సభ్య సమాజంలో రాకూడదని చెప్పి ఆడవాళ్ళకి గౌరవిస్తేనే ఈ సొసైటీ సరైన మార్గంలో నడుస్తుందని చెప్పి ఆయన 10 సార్లు చెప్పడం జరుగుతూ ఉంది. ఆడవాళ్ళని కించపరిచే మాటలు ఎక్కడ మాట్లాడకూడదు. ఇప్పుడు భావితరాల భవిష్యత్తు కూడా అదే నేర్పండి, తల్లిని గౌరవించడం నేర్పించండి, ఆడవాళ్ళని గౌరవించడం నేర్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొన్న ఒక వైసీపీ నాయకుడు మాట్లాడుతూ స్టేజ్ మీద ఆడవారిని, అమరావతి ఆడవాళ్ళని చాలా ఘోరంగా తిడుతూ మాట్లాడారు. రకరకాల మాటలు ఇక్కడ పిల్లల మధ్య చెప్పి మాటలు కూడా కాదు అవి. అయితే వాళ్ళ అధినాయకుడు వెంటనే అతను సస్పెండ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఆడవారిని కించపరిచిన ఒక తెలుగుదేశం కార్యకర్తని వెంటనే సస్పెండ్ చేసి అతని మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టించారు మరి చంద్రబాబు నాయుడు గారు. తన మన అనే భేదం లేకుండా ఆడవాళ్ళని కించపరిస్తే ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదని చెప్పారు. పిల్లలకి మనం చెప్పవలసింది అదే, తల్లిదండ్రిని గౌరవించాలి, ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించాలి. నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఏ స్కూల్కి వెళ్ళినా సరే టాపర్స్ ఆడవాళ్ళు మాత్రమే. నాకు తెలిసి ఈ స్కూల్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఆర్డీఓగా అయిన ఆర్డీఓ మేడం గారు కానీ, అలాగే శ్రీదేవి గారు మున్సిపల్ చైర్మన్ గారు కానీ, వీళ్ళందరినీ మీకు కూడా వీరిని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు ఇంకో మాట చెప్పారు లోకేష్ గారు, రానున్న 2-3 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ఎమ్మెల్యేల దగ్గరికి రికమెండేషన్ లెటర్ల కోసం తిరిగేలా మనం చేద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కార్పొరేట్ స్థాయి స్కూల్స్కి మనం పోటీ పడదాం, దానికోసం మనం కష్టపడదాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎం గారు కూడా ఇందాక మాట్లాడుతూ ఇక్కడ సెంట్ పి గన్నవరం మండలం గంటి పెదపూడి దగ్గర తాత్కాలికంగా వేసుకున్న గట్టు కొట్టుకుపోవడంతో 4 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. బూరుగులంక, పెదపూడి లంక, అరిగెలవారిపేట, ఊడిమూడి లంక గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు. నాటుపడవలపై ప్రయాణాలు సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్న లంక వాసులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కొలువై ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 5:30 గంటల నుండి కాగడ హారతి, అనంతరం భక్తులకు సమర్పించిన పాలు, పెరుగు, సుగంధ ద్రవ్యాలు, తేనె, కొబ్బరి నీళ్లతో భక్తులు స్వయంగా బాబా విగ్రహాలను అభిషేకించారు. అనంతరం సాయిబాబాను నూతన వస్త్రాలతో, బంగారు కిరీటం, వెండి రుద్రాక్షమాలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు.
కావాలండి. అన్ని తిరిగి అన్ని ఎక్కేసుకున్నాను. చివరైన ఉన్నాయి అడిగేస్తారు. అలాగే పాజిటివ్ సరిపోతుంది. అది పాజిటివ్ పెట్టాలి. Naranaaya Swaha, Madhavaya Swaha, Nyam Kedavaya Swaha, Naranaaya Swaha, Madhavaya Swaha, Abhishekam, నేను చెప్పాడా
విభూతి సుందర సాంగశేఖర ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. దీంట్లో భాగంగా గుత్తినదీవి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యుల బృందం బాబావారికి ప్రత్యేక పూజలు చేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఈ పూజల్లో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయన్ను ఘనంగా సత్కరించి అభినందించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
యానాంలో ఈ రోజు అనగా శుక్రవారం ఉదయం 9 గంటలకు చిల్డ్రన్స్ ఆడిటోరియంలో ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అవసరమైన పనిముట్లను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా అందజేయనున్నారు. యానాంలో ఈ రోజు అనగా శుక్రవారం ఉదయం 9 గంటలకు చిల్డ్రన్స్ ఆడిటోరియంలో ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అవసరమైన పనిముట్లను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల మీదుగా అందజేయనున్నారు. हेलमेट सिक्योरिटी So for indoor activity, we are giving that one motorized wheelchair. For outdoor activity, we are giving motorized bicycle. So they come tomorrow morning. There, sir. For visual impaired, we are giving smartphone. For study purpose. There is a special software, TPS, Touch to Speak. That means if it touch in the screen somewhere, so it will speak. This is gallery, this is camera. It is easy for them. type, but it also speak. Yes. And one sensor. Battery is removable, sir. Depend upon the road. In this rough area, it will take more charge. తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని యాప్లో వారి వివరాలను పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జి డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోపూరి వెంకట్రెడ్డి నాయుడు, చీకట్ల నాగేశ్వరరావు, గ్రామ కమిటీ కన్వీనర్ నాగబత్తుల బాలకృష్ణ, కో కన్వీనర్ వంగా వీరబాబు, మోపూరి సత్యనారాయణ, తాతపూడి నాగేశ్వరరావు, చిక్కం హనుమంతరావు, దుర్గాపు సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ మరి ఏర్పడి సంవత్సరం అయింది. సుపరిపాలనలో తొలి అడుగులోని భాగంగా మరి ఇంటింటి కూడా వెళ్ళి మరి కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి మరి చక్రంగా వివరించడం జరిగింది. పెన్షన్లు అయితేనేమి, అలాగే మరి మహిళలకు గ్యాస్ అయితేనేమి, ఉచిత బస్సు సౌకర్యాలు అయితేనేమి, అలాగే అన్నదాత సుఖీ పథకాలు, ఇలా అన్ని కార్యక్రమాల గురించి కూడా మరి ఇంటింటికి వెళ్ళి మరి మన కూటమి ప్రభుత్వం తరపున మరి కార్యకర్తలందరూ కూడా మరి తిరిగి చెప్పడం జరిగింది. ఇంకా మరి తల్లికి వందన కార్యక్రమం కూడా మరి ప్రభుత్వం వేయడం జరిగింది. ఇంకా సంక్షేమ పథకాల గురించి మరి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి మరి ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు మరి విధానంలో మేము అందరం కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇలా చేయడానికి మరి ప్రభుత్వం తరపున కూడా మేము అందరం కూడా మరి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈ యొక్క మరి కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేస్తామని మీ అందరి తరపున తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు అనే ఈ కార్యక్రమం
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మన స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు శంకరపాలెంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే మరి సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ప్రజలకు వెళ్ళటం అంటూ జరగదు. అలా కాకుండా మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ప్రజలు మరి 164 సీట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదే నమ్మకంతో మనం గెలిచిన తర్వాత కూడా మనం ఇంటింటికి వెళ్ళి వారికి సంక్షేమ పథకాలు కానీ, రుణాలు కానీ, ప్రభుత్వం నుంచి అందించే సహాయ సహకారాలు కానీ పూర్తిగా అందుతున్నాయా లేదా అనేది మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల నాయకులు అందరూ కలిసి వెళ్ళి మరి ప్రజలను తెలుసుకుని ప్రజలకు ఎవరికైనా అర్హత ఉండి కూడా ఏమన్నా పథకాలు వచ్చి ఉండకపోతే వారికి వచ్చేలాగా అధికారులతో మాట్లాడి వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళకి అమలయ్యేలాగా చూడమని చెప్పడం, ఈ విధంగా మరి ఆదేశాల మేరకు మేము ఇలాగ మరి ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మరి ప్రభుత్వం చూస్తే మరి సంక్షేమ పథకం తల్లికి వందనం దగ్గర నుంచి అన్ని పథకాలు కూడా ఒకటొకటిగా సూపర్ సిక్స్ అమలు చేస్తూ, అలాగే పథకాలతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దాంతోపాటు అభివృద్ధిని కూడా ప్రభుత్వం రాగానే రహదారులన్నీ కూడా రిపేర్ చేయడం, అలాగే కొత్తగా రహదారులు వేయడం జరిగింది. అలాగే రాజధాని నిర్మించడం కూడా జరుగుతుంది. మరి పిల్లల భవిష్యత్తు కోసం రాజధానిని మరి డెవలప్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తరపున మేము ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపడుతున్నామో ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతూ మా సహకరిస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ శ్రేణులందరికీ కూడా అధినాయకత్వం ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులు ఎటువంటి సంతృప్తికరంగా ఉన్నారా, లేకపోతే లబ్ధిదారు ఎంపికలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఒకసారి మీరు కార్యకర్తలుగా వెళ్ళి కనుక్కోండి అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ సెల్ ఫోన్ ద్వారా వాళ్ళకి ఎటువంటి పథకాలు అందినాయి, ఇంకా ఏమన్నా అందవలసి ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో అందలేదన్న విషయాన్ని కూడా మేము ఇవాళ యాప్ ద్వారా పైన ప్రభుత్వానికి అటు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కూడా తెలియజెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఈ సంక్షేమ పథకాల్లో ఏమన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే ఇప్పుడు వాళ్ళు చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకుని పైకి పంపించడం జరుగుతుంది. తద్వారా సమస్య పరిష్కరించబడుతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాళరేవు మండలంలో కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ పర్యటించారు. అందులో భాగంగా తాళరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. తాళరేవు మండలంలో కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ పర్యటించారు. అందులో భాగంగా తాళరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు మంగాయమ్మ, మోకా ఉమా, సిఆర్పి మీరా సాహెబ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముమ్మిడివరం మండలంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం వేకువజాము నుండే షిరిడి సాయిబాబా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ఆలయం వద్ద తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం బాబా భక్తి గీతాలు ఆలపించారు. శరణ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మోడర్న్ విద్యాసంస్థల ప్రాంగణంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోడర్న్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లయన్ జీవీరావు మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులు మొదటి గురువులని, ఉపాధ్యాయులు విద్యార్థులకు రెండవ తల్లిదండ్రులని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమన్వయంతో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలని సూచించారు. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంటర్ ప్రిన్సిపల్ సిహెచ్ రాజేష్ మాట్లాడుతూ ఇటువంటి సమావేశాల వల్ల విద్యార్థుల పురోభివృద్ధి గణనీయంగా పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను ఆత్మీయంగా సత్కరించారు. పట్టణ ప్రముఖుల ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా మోడర్న్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లయన్ జీవీరావుని తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీని సందడిగా నిర్వహించారు. పండగ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో పేరెంట్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్స్ కె సాయిరామ్ చౌదరి, ఏ రమాదేవి, ఆర్ ఉమాదేవి, హెచ్ఎం చిట్టిబాబు, ఇంటర్ వైస్ ప్రిన్సిపల్ ప్రకాష్, అకాడమిక్ అడ్వైజర్ శ్రీనివాస్, మోడర్న్ స్టాఫ్ పాల్గొన్నారు. యాక్చువల్గా మన సాయంత్రం మాత్రమే మా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇంప్రూవ్ చేశారు. గతంలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5ని ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఎన్నోని అది 1.0 పేరు పెట్టారు. ఇది 2.0. ప్రైవేట్ వాళ్ళు కూడా లేదా మన ఉదయం నుంచి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అతి తక్కువ టైంలో కొంతమందిని పేరెంట్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ మేము జూనియర్ కళాశాలలో 50 మంది పేరెంట్స్ పిలిచాం. అంటే ఇక్కడ ఈ సంవత్సరం జాయినింగ్ లో 95% అబవ్ మార్కులు విద్యార్థులు తాళరేవు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఎవరు కూడా ఆ వరండాలో వద్దు. మా పాఠశాలకు ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే సార్ ఈ మెగా ఈవెంట్కి ఇచ్చేసిన
గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి కార్యక్రమం తీసుకోవటం, గతంలో ఒకసారి పెట్టడం, ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చరిత్రలో పెట్టలేదా, అదేవిధంగా మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏదైతే పిల్లల ఎడ్యుకేషన్ ఉందో దానికి తల్లిదండ్రులు కూడా మరి ఉపాధ్యాయుల దగ్గరకు వచ్చి ఇక్కడ మీ పిల్లలు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, విద్యలో ఎలా ఉంది, స్పోర్ట్స్లో ఎలా ఉంది, అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం పెట్టారు. కాబట్టి ఇది విజయవంతంగా ఈరోజు మన నియోజకవర్గంలో చేసుకున్నాం. మరి మీ కాలేజీలో కూడా బ్రహ్మాండంగా మరి పేరెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. పేరెంట్స్ యొక్క ఈ కాలేజీ గురించి మరి చెప్పడం జరిగింది. పిల్లలు కూడా ఈ డ్రగ్స్ మీద ఏదైతే మన ప్రభుత్వం కుపాదం మోపిందో దాన్ని కూడా తరిమి కొట్టాలని పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవడం చాలా సంతోషం. మరి ప్రధానంగా మన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి స్కూల్స్ అయితే మోడల్ స్కూల్స్ పెట్టడం, మరి కాలేజీలు కూడా మరి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనునిత్యం కృషి చేస్తున్న మన లోకేష్ గారికి మరి సభావేదికగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ప్రభుత్వ ధ్యేయం పేదవాడిని ముందు చదివించాలన్న ఉద్దేశంతో మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా, మన మాస్టర్లు అందరూ కూడా మన కాలేజీకి మరింత పేరు తీసుకురావడానికి మీ అందరూ కృషి చేయాలి. అదేవిధంగా మా వంతు మేము కూడా ఎంపీపీ గారు కానీ మేము కానీ మన నాయకులు అందరూ కూడా ఏదైతే సిఎస్ఆర్ కానీ ప్రభుత్వ గురు పౌర్ణమి గురుదేవి మరి మీ అందరికీ మరి విద్యా బోధనకే పరిమితం చేసింది మన ప్రభుత్వం. మీ అందరూ కూడా విద్యార్థులందరూ, మన ఉపాధ్యాయులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రోజు 16,000 పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పి పేరెంట్స్కి తెలియజేయాలని ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరి పేరెంట్స్ అందరికీ కూడా మీ ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు చెప్పినట్టయితే వాళ్ళని కూడా మనం మార్చుకునే వాళ్ళని విద్యావంతులు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మాస్టర్లు అందరూ, పేరెంట్స్ అందరూ ఎప్పటికప్పుడు మన విద్యా కమిటీ చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి అన్నీ కూడా చేయాలి. ఎందుకంటే బయట చాలా దారుణమైన వాతావరణం ఉంది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని స్కూల్స్లోని కాలేజీలోని డ్రగ్స్ వ్యవస్థ తీసుకొచ్చారు. అవన్నీ కూడా కంట్రోల్ చేస్తాం. ఇవాళ కూడా దొరుకుతున్నాయి అనేక చోట్ల డ్రగ్స్. ఎట్టి పరిస్థితుల్లో మన స్కూల్ కాంపౌండ్లో సాంఘిక కార్యక్రమాలు చేస్తే మరి సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని మీరు అందరూ కూడా మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. మీరు తల్లిదండ్రులు, ఏఎంసీ చైర్మన్ గారు, లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎంపీపీ గారు, జడ్పీసీ గారు, ప్రజాప్రతినిధులు అందరితో ఎప్పటికప్పుడు మీరు కోఆర్డినేట్ చేసి ఎటువంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని బాధ్యత మీ ఉపాధ్యాయులు మీ అందరూ కూడా దాని శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ఎలక్షన్స్ ముందు మరి పిల్లలందరికీ కూడా తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చి ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి మన నియోజకవర్గంలో సుమారు 50 కోట్ల రూపాయలు ఒక తల్లికి వందనం ద్వారా మీ అందరి ఖాతాల్లో జమ చేశాం. ఇంకా ఎవరికైనా పడని ఎవరు ఇబ్బందులు అరుగులై పడిన వాళ్ళు ఉంటే అది మన సచివాలయానికి మన మాస్టర్లకి చెప్తే దాన్ని కూడా సరిదిద్ది రావాల్సిన వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు మాకు చెప్పడం జరుగుతుంది. స్కూల్స్తో పాటు కాలేజీల వ్యవస్థ కూడా మా ముమ్మిడివరంలో హెడ్ క్వార్టర్లో కాలేజీ ఉంది. ఆ కాలేజీ శిథిలా ముమ్మిడివరం సానేలంకలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆ పిల్లలందరూ కూడా ఈ రోజుకి కూడా కింద పడుకుంటారు. అది కనీసం 1,17,00,000 ఆల్రెడీ శాంక్షన్ దశకు వచ్చింది. తొందరలోనే ఈ నెలలోనే కూడా మనం శాంక్షన్ వస్తుంది. దాన్ని ఆధునీకరణ చేస్తాం. అదేవిధంగా ముందు పేరెంట్స్ అయితే చాలా తక్కువ వచ్చారు, ఎక్కువ మంది రావాలి. వచ్చినట్టయితేనే మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఏంటి, ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీరు కూడా మ్యాక్సిమంతో చర్చించుకొని మన పిల్లల్ని మంచి ప్రయోజకులుగా చేయడానికి మరి ప్రతిష్టాత్మకంగా మన లోకేష్ గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి దీన్ని మరి సద్వినియోగం చేసుకోవాలి. పెద్దలందరూ కూడా చాలా సూచనలు ఇచ్చారు. ఒక పేరెంట్ కూడా 2-3 చెప్పారు. కాబట్టి అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం డ్రింకింగ్ స్కూల్స్లో మరి ఆటలాడుకుని వెళ్తారు. పిల్లలందరూ కూడా అల్లరి చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో నీట్గా, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మట్టి లేకుండా చేస్తారు. మన స్కూల్స్ అన్నీ ఏ విధంగా మీ అందరూ చూసారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం డబ్బు అంతా స్కూల్ మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిటినీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మరి అదేవిధంగా పిల్లలు ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ స్కూల్లో ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగకూడదు, ఎటువంటి డ్రగ్స్ కానీ చుట్టుపక్కల ఆనందం లేదు. ఇమీడియట్గా అటువంటి ఉంటే పిల్లల్ని మరి కంట్రోల్ చేయాలని బాధ్యత తల్లిదండ్రులు ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు మీరు కూడా ఇన్ఫర్మేషన్
మరి తల్లిదండ్రులకు చేరవేయాలి. అదేవిధంగా ముందు చైర్మన్ గారు ఉంటారు కదా, మీరు స్కూల్ కమిటీ చైర్మన్ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ప్రతిరోజు కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా చర్చించుకుని మా దృష్టి కూడా తీసుకొస్తే మేము చేయవలసిన సహకారం, ప్రభుత్వం నుంచి చేయవలసిన సహకారం కూడా. మరి మీ స్కూల్ పెద్ద స్కూల్ ఇది, ఈ తాళ్ళమన్న హెడ్ క్వార్టర్లో పెద్ద స్కూల్ ఇది. స్కూల్కి చాలా చరిత్ర ఉన్న స్కూల్ కాబట్టి ఎక్కడ ఈ స్కూల్ పేరు మనం పాడు చేయకుండా మరి స్కూల్ని మరింత ప్రతిష్టం చేసుకుంటూ పిల్లలందరినీ కూడా ప్రయోజకులుగా తీసుకెళ్ళడానికి ఈ భాగస్వామ్యం అవసరం. కాబట్టి మరి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి మాకు పంపండి, తప్పకుండా ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు. అంటే మీకు ఏమైనా లోకల్గా కొన్ని స్కీమ్స్ రావని చెప్పి అది గత ప్రభుత్వంలో జరిగింది, మన ప్రభుత్వంలో అటువంటిది ఉండదు. ఎవరిని జడిపించినా నేను ఊరుకోను, ఎవరికి జడవాలని పని లేదు. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి, మీకు ఎవరైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకు. ఐపోలవరం మండల పరిధిలోని జీవేమవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆషాఢమాసం సందర్భంగా జీవేమవరం గ్రామంలో కొలువైన శ్రీ 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 పైడిమల్లమ్మ తల్లి అమ్మవారికి గ్రామంలోని మహిళలు ఆషాఢం సారెను సమర్పించారు. కోళ్ల సంబరాలు, బాజా భజంత్రీలతో తమ ప్రాంతం నుండి చలివిడి, వడపప్పు, పానకం, వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు, పసుపు కుంకాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి సారెను తీసుకొచ్చారు. ఆలయం వద్ద అమ్మవారికి తీసుకొచ్చిన సారెను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. జీవేమవరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అమ్మవారికి సమర్పించిన సారెను భక్తులందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించిన భక్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు, స్థానిక నాయకులు, యువత, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా నిమిషం వచ్చింది.
ఒకవేళ నేను తీయలేదనుకో మీరు రేపు గొడవకు వచ్చేస్తారు నాతో. పైడు మల్లమ్మకి పైడు మల్లమ్మకి పైడు మల్లమ్మకి చెప్ప ఇక్కడ వచ్చేసాక పైడి మల్లమ్మకి సార్ మాత్రం చాలా ఘనంగా జరిగిందండి. ఊరు వెళ్తాను ఘనంగా చాలా బాగా జరిగింది. ఘనంగా జరిగింది. డోలీ సనాయితోటి బ్యాండ్ మేళాలు
పాల సంబరాలతోటి అన్నిటితోటి బాగా జరిగింది. అంగరంగ వైభవంగా జరిగింది. ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించి పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం కార్యక్రమంలో హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా తాళరేవు మండల పరిధిలోని ఇంజరం తదితర గ్రామాలలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ సమావేశాలు జరిగాయి. ఎన్నో చెప్తుంటారు సార్. మన సంపాదనలే పిల్లల కోసం, వారి విలువలను కాపాడుకునే భరోసా మీటింగ్, సరదా భేటింగ్, పలల భవితకు పునాది రేటింగ్. పేరెంటు మీటింగ్, పేరెంటు మీటింగ్, పిల్లలతో గురువులతో హృదయపు చాటింగ్. నీ విజయం కోరుకుంటున్న జనం కోసమా లేదా నీ కోసమా? ఇసురు చూడబ్బా, ఇసిరినంత మాత్రాన శాప వలకు చిక్కదు, ఓపికతో ఉండాలా. ఇసురు, ఇలా ఇసురు. నువ్వే రథం, నువ్వే పదం, సాగించర పయనం. నువ్వే రణం, నువ్వే జనం, సాధించర విజయం. చిందే 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 స్వేదంలోనే ఉందో పాఠం, స్వేదం చిందిస్తుంటే అందేనంట నీకే పీఠం. వేసేరా వేసేరా సరసర ముందడిగే వేసేరా, తీసేరా తీసేరా అరకొర సందేహం తీసేరా. కడలైపోని రోషం కనకనము ఆవేశం, కన్న తల్లి కోసం నువ్వు గెలవాలి ఈ నిమిషం. కడలైపోని రోషం కనకనము ఆవేశం, కన్న తల్లి కోసం నువ్వు గెలవాలి ఈ నిమిషం. నువ్వే రథం, నువ్వే పదం, సాగించర పయనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం బ్రహ్మపురి శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ అవధూత యోగి శ్రీ సీతారాం బాబా ఆశీస్సులతో శ్రీ సాయి మాస్టర్ వారి సమక్షంలో నిర్వహించబడింది. శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ మందిరం దత్తాత్రేయ ఆశ్రమంలో శ్రీ గురు పౌర్ణమి మహాపర్వదినం వైభవంగా నిర్వహించబడింది. దీనిలో భాగంగా ఉదయం 3 గంటలకు బాబావారి మేలుకొలుపు, హారతి, రుద్రాభిషేకం అనంతరం శ్రీదత్త సాయి భరద్వాజ సీతారాం బాబా వారికి పాదపూజ కార్యక్రమం, గోపూజ నిర్వహించబడింది. అనంతరం బ్రహ్మపురి, పిల్లంక గ్రామాల్లో బాబావారి పల్లకీ సేవ, అన్నదానం జరిగాయి. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ గురు పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, సాయి భక్తుల అనుభవాలతో కూడిన సత్సంగ కార్యక్రమాలు నిర్వహించబడినవి. సాయంత్రం గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించబడింది.
जय ओम साईनाथ जय ओम भगवताय नमः ओम अद्भुतदेवाय नमः ओम साई वेदप्रसादाय नमः ओम धर्मकराय नमः ओम धर्मसाधकाय नमः ओम धर्मप्रोत्साहकाय नमः ओम धर्माचरणकामप्रदाय नमः ओम साई भजनप्रियाय नमः ओम गुरुदेवाय नमः ओम गुरुभक्तिस्वरूपाय नमः ओम गुरुभक्ति शास्त्रसेवनाय नमः ओम ज्ञानस्वरूपाय नमः ओम ज्ञानमंदिराय नमः ओम ज्ञानसिद्धिप्रसादकाय नमः ओम अनंतवर्णामूर्तये नमः ओम शिवराय नमः ओम मधुरकंठाय नमः ओम सेवना मार्गदर्शक ओम गौरवासिने नमः ओम 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 जीवनमुक्ताय नमः ओम जीवनमुक्ताय नमः पारायण विधान पुनःप्रतिष्ठकाय नमः साई मानस पुत्र रत्नाय नमः ओम मतपरास सेवनाय नमः ओम सद्गुण परिपोषकाय नमः ओम सद्गुरु सदैवा संप्रदाय प्रतिष्ठकाय नमः ओम संकीर्ण साधना समर्थाय नमः ओम काल सद्विनियोगकाय नमः ओम विजिते इष्टाय नमः ओम साई समर्थत भक्तजन हृदयालयाय नमः ओम अक्षर स्वरूपाय नमः ओम आत्मिका संकल्पप्रदाय नमः ओम नास्तिकवाद निर्मूलकाय नमः ओम मूढ़ाकार सत्काय नमः ओम आकाश सत्काय नमः ओम माते पादल पड़ुचुगा भावना చేసి सौरभेवी सर्वहिते पवित्रे पापनाशिनी गुरुहिणी स्वै तन्मया दत्तम सुगंधि प्रतिगुहितां श्री गोमा चंद्रम समर्पयामि पशु गंध कुंकुम बొట్లు పెడతాం గోమాతకి అది గౌరంగా సర్వాన్ దేవన గోమాతలో దేహంలో సకల దేవత ఆశ్రయాలని చెప్పేసి మన శాస్త్రం తెలియజేస్తుంది. ఎక్కడ ఏ దేవత ఆశ్రయం ఉన్నారో పేరు మీదుగా ఈ పవిత్ర దినం మన సనాతన నిర్వహించడం జరుగుతుంది. కారణం మనకి సనాతనమైన మూలకారుడు మూల పురుషుడు వ్యాసభగవానుడి 4 వేదాలు, అష్టాదశ పురాణాలు, అలాగే మహాభారతం, భాగవతం, శ్రీమద్ భగవద్గీత సమస్త ఆధ్యాత్మికం అంతా కూడా సకల శాస్త్రాలన్నీ కూడా స్వామి యొక్క అనుగ్రహం వల్ల మనకు వర్షింపడ్డాయి. అంచేత వ్యాసభగవానుడు ఆది గురువుగా మనం ఆరాధిస్తుంటాం స్వయంగానే. అనంతర కాలంలో వచ్చిన పూర్ణజన మహనీయులంతా కూడా వారు వ్యక్తమయ్యే మహత్తర భక్తిత్వం అంతా కూడా వ్యాసభగవానుడు వ్యక్తం చేసినటువంటి ఈ మహత్తర విజ్ఞాన శుద్ధి తిరుగుతుందంతా కూడా. అంచేత సకల సద్గురుమూర్తులు వ్యాసభగవానుడు స్వరూపంగా భావన చేసి వాళ్ళ సద్గురుమూర్తిని ఈ రోజంతా భక్ష్యార్థం సేవించుకోవడం అనేది సనాతనంగా జరుగుతుంది. అలాగే సాయి సాంప్రదాయాలకు కూడా గురుపుని ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. స్వయంగా సాయి నోటి మీదుగా చేసుకోమని చెప్పినటువంటి పర్వదనం ఏదంటే శ్రీ గురు పూర్ణిమ. ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ రోజంతా కూడా సద్గురు సాంగత్యంలో ప్రతిరోజు సద్గుణం చేసుకుంటారో వాళ్ళ సకల శుభాలు చేకూరుతాయి. అలాగే ఆత్మజ్ఞానం ప్రసాదింపడని చెప్పి స్వయంగా మన శాస్త్రం తెలియజేస్తుంది. దాన్ని పురస్కరించుకుని మరి శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ ధార్మిక సేవా సమితి బ్రహ్మపురి ఆశ్రమంలో ఈరోజు తెల్లవారుజాము 2:30 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభించి అలాగే మరి రుద్రాభిషేకం, అలాగే ధను పూజ, అలాగే సామూహిక గురు పూజ కార్యక్రమం, అనంతరము గోపూజ, తర్వాత మరి గ్రామోత్సవం జరుగుతుంది 1 గంట వరకు. 12 గంటల పరిణహారం జరుగుతుంది. అలాగే మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది 11 గంటల నుంచి. తర్వాత 1 గంటల నుంచి సత్సంగము 5 గంటల వరకు. అలా 7 గంటల నుంచి మరి పవిత్ర గోదావరి మధ్య గంగాహారం నిర్వహించబడుతుంది. అనంతరం తెల్లవారు కూడా సత్సంగము భగవన్నామం నిర్వహించబడుతుంది కనుక ఉదయం 6 గంటల వరకు నిర్వహించబడుతుంది. మరి 24 గంటల కార్యక్రమం ప్రతి ఒక్క సద్వినియోగం చేసుకుని ఆ సద్గురు అనుగ్రహం పాత్రలను కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె వెంకటలక్ష్మి అన్నారు.
తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్ఎం వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల కాలంలో విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని, దీనివల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధించవచ్చని చెప్పారు. నచ్చిన రంగాన్ని ఎంచుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగయ్యాయని, విద్యా ప్రమాణాలు పెరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జి డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోపూరి వెంకటరెడ్డి నాయుడు, చీకట్ల నాగేశ్వరరావు, విద్యా కమిటీ చైర్మన్ తాతపూడి నాగేశ్వరరావు, గ్రామ కమిటీ కన్వీనర్ నాగబత్తుల బాలకృష్ణ, కో కన్వీనర్ వంగ వీరబాబు, మోపూరి సత్యనారాయణ, చిక్కం హనుమంతరావు, దుర్గాపు సాయి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీ చీకట్ల నాగేశ్వర గారిని కూడా ఆలోచించండి. అలాగే అందరూ క్లాస్ కొట్టండి. అందరినీ అలాగే నాగపత్రులు బాలకృష్ణ గారిని కూడా మరి మా పాఠశాల తరఫున వారిని సన్మానించవలసింది. మరి ఈ కార్యక్రమం గురించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మరి కానీ మన పాఠశాలలోనే కాదు, మరి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో కూడా, గవర్నమెంట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటిలోని కూడా మరి పేరెంట్స్కి, టీచర్స్కి మధ్యన ఒక బలమైనటువంటి బంధం ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య కూడా ఇంటరాక్షన్స్ అనేటువంటివి ఉండాలి. ఒక మీటింగ్ అనేది మనకి ప్రతి నెల జరుగుతుంది. జరిగినప్పటికీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా 2 మీటింగులు ఉండాలి అని చెప్పేసి ఏర్పాటు చేశారు మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. సో వారి అభిమతానికి అనుగుణంగా మరి ఇయర్ నుంచి ఏంటంటే ఎవ్రీ ఇయర్ 2 జరుగుతుందని వారు సెలవిచ్చారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా ఈ మెగా మీట్ అనేటువంటిది డిసెంబర్లో జరిగింది. చాలా గొప్పగా ఘనంగా జరిగింది. మరి అంతకంటే కూడా ఘనంగా జరగాలని మరి ఇయర్ ఆకాంక్షిస్తూ ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా ఇది ఫైనాన్స్ చేయాలని చెప్పేసి మరి పేరెంట్స్, తర్వాత టీచర్స్, పిల్లలు అందరినీ కూడా ఒక పండగ వాతావరణంలో మరి ఈ పండుగ, ఈ యొక్క చదువుల పండుగ పేరెంట్ మెగా మీట్ జరగాలని చెప్పేసి మరి ఆకాంక్షలు వెలుబుచ్చుతూ అన్ని రకాలుగా కూడా మాకు విద్యాశాఖ నుంచి, తర్వాత అన్ని రకాలుగాను కూడా మాకు ఎప్పటికప్పుడు ఈ పండుగని, ఈ యొక్క మెగా మీట్ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదే ఇక్కడికి వచ్చినటువంటి బాలికల తల్లిదండ్రులకి, అందరికీ, ఇతర విద్యార్థులకి, మన గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకి, మన హాస్పిటల్ స్టాఫ్కి, అలాగే అందరికీ కూడా పేరు చేస్తున్నాం, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామంలో మొట్టమొదట నేను గుంటముక్కల సూర్యబాబు, చిక్కం హనుమంతరావు గారు, మేము ముగ్గురు ఆలోచించుకుని తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఈ గ్రామంలో హై స్కూల్ కట్టించాలి, శుభ్రమైన చోట పెట్టాలి అని మేము ముగ్గురు ఆలోచించుకుని ఇక్కడ ఈ స్థలాన్ని, ఈ భూమిని పాఠశాలకు మేము పెట్టుకుని ఇందులో పాఠశాల కట్టించాలని మేము చాలా కష్టపడి చేసాం. అప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ వాళ్ళు కూడా మాకు చాలా సహాయం చేశారు. ఈ పాఠశాల ఇక్కడ నిర్మాణానికి కారణం మేము ముగ్గురం, సూర్యబాబు గారు, హనుమంతరావు గారు, మేము ముగ్గురు కలిసి ఈ స్థలాన్ని మన
విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ 1 ఇయర్కి 2 టైమ్స్ ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టమని చెప్పేసి మన ప్రభుత్వ పాఠశాలన్నిటికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ పేరెంట్స్ మీటింగ్స్కి ఒక ప్రైవేటు స్కూల్లో కంటే చాలా గొప్పగా మరి మన పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇంత చక్కగా కూర్చొని పిల్లల కోసం ఇంత శ్రద్ధగా వచ్చి ఇక్కడ మరి మా ముందు ఉన్నందుకు అందరికీ కూడా పేరెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక అలంకరించినటువంటి మన స్కూల్ చైర్మన్ తాతిపూడి నాగేశ్వరరావు గారికి, మన డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, అలాగే మన స్కూల్ హెచ్ఎం గారికి, మరియు మన శ్రీగట్ల నాగేశ్వరరావు గారికి, బాలకృష్ణ గారికి, అలాగే రవి గారికి, అలాగే వైస్ చైర్మన్ స్కూల్ వైస్ చైర్మన్ మేడం గారికి, అలాగే మరి ఇంకా ముఖ్యంగా ఇక్కడ టీచర్స్ అంటే హెచ్ఎం గారితో పాటు ఉన్నటువంటి టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులకు నా దీవెనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతుందని నాకు తెలియదు. కాకపోతే మామూలుగా పిలిచారు, అటెండ్ అయ్యాం. వీళ్ళందరూ తల్లిదండ్రులందరినీ చూసినప్పటికీ చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా నేను ఇప్పటికే భోజనానికి లేట్ అయింది. ముఖ్యంగా చెప్పేది తల్లిదండ్రులు పిల్లల్ని పంపించే ముందు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అన్నది ఫస్ట్ తల్లిదండ్రులు చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అక్కడికి చిన్నపిల్లలు కనీసం 10 సంవత్సరాలు వచ్చిన కుర్రాడు కూడా ఎక్కడ కాపాడుతుంది, సెల్ పట్టుకోవడం, సెల్ నుంచి ఎన్ని రకాలు చూడడం, బయటకు వెళ్ళిపోవడం అదే జరుగుతుంది. మీరు కూడా మాస్టర్లు స్కూల్ కాడ చెప్తున్నారా లేదా అన్నది చూడడం ఒక వంతు అయితే, ముఖ్యంగా పిల్లలు ఎలా ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, నైట్ ఏం చేస్తున్నారు అన్నది పిల్లల్ని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ రోజులు అస్సలు బాగలేదు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లల మీద బాధ్యత తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పూజలు నిర్వహించి బాబావారిని కొలిచారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। आप इन्हें మాట్లాడకూడదమ్మా, ఎవరు మాట్లాడకుండా సాయినాథాయ నమః లక్ష్మీనాథ గోదావరి నమః భక్తశబ్దాయ నమః ఓం Thank you.
తాళరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో సచివాలయం ఉద్యోగులుగా 6 సంవత్సరాల సుదీర్ఘ సేవలను అందించిన వారిని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఘనంగా సత్కరించారు. తాళరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో సచివాలయం ఉద్యోగులుగా 6 సంవత్సరాల సుదీర్ఘ సేవలను అందించిన వారిని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో వెంకట్, నాగవినయ్, గోవిందరావు, కిరణ్మయి, నాగలక్ష్మి, మంగ, రమ్య, ప్రజ్ఞన, క్రాంతి, కార్యదర్శి జ్యోతి సుధలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ దడాల గణేష్, కార్యదర్శి విజయలక్ష్మి, నాయకులు ఏరుపిల్లి వీరన్న, నిమ్మకాయల మూర్తి, ఉడా రాంబాబు, ఉండ్రు సత్యనారాయణ, ఏడిద సూరిబాబు, ఇతర గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మూర్తి గారిని, తలపాగాను, సన్మాన పత్రాన్ని జ్యోతి సుధా గారిచే గుర్తుగా గ్రూప్ ఫోటో చిత్రపటాన్ని కార్యదర్శి గారు ఉపకరించవలసిగా అందించవలసిగా రవీంద్ర మాస్టర్ని కోరుచున్నాం. అన్నయ్య గారు ఉన్నారా? వెనకాల నుంచి లేదా కొంతమంది వెనకాల అలాగొండి ఒకసారి ఇక్కడ చూడండి, దీని వైపు సర్పంచ్ గారిని సత్కరించవలసిగా కోరుచున్నాం. సత్కరించాల్సేవండి. ఒక్క నిమిషం ఆగండి సార్. వాళ్ళిద్దరిని సర్పంచ్ గారు అయిపోయిన తర్వాత అక్కడితో క్లోజ్ కూడా అందరూ కరతల ధ్వానాలతో కొంచెం ఓపిక చేసుకుని చప్పట్లు. మ్యూజిక్ పెట్టండి తమ్ముడు, తమకు మ్యూజిక్ పెట్టు. ఇద్దరు మాకు వీళ్ళిద్దరు సహకారం లేకపోతే మేము ఏ పని చేయలేమండి. ధన్యవాదాలు మేడం. జ్యోతిషోద్ గారు, విజయలక్ష్మి మేడం గారు, మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవడం మాకు చాలా బాధాకరం. ఇద్దరిని కూడా ఫోటో ఫ్రేమ్స్ తోటి సర్పంచ్ గారికి మరియు ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదములండి. నేను 2022 మే 31 ఇక్కడ జాయిన్ అయ్యాను. ఈ రోజు వరకు కూడా పోలేకూరు గ్రామం మరియు నీలపల్లి కూడా చేయడం జరుగుతుందండి. నేను ఎప్పుడూ కూడా రైతు నా మోస్ట్లీ ఫోన్లోనే నేను పని అయిపోయేలాగే చూసుకుంటాను. కోరుచున్నాం. మన ఏఎన్ఎం గారికి మేము కృతజ్ఞత. మరి స్టాఫ్ అందరూ అదేవిధంగా సన్మాన పత్రాన్ని కూడా అందించవలసిందిగా జ్యోతి సుధ గారిని కోరడం అవుతుంది. మరి అదేవిధంగా ఒక్క 10 నిమిషాల్లో అందరూ వెళ్ళిపోతాం. చప్పట్లు. సూరిబాబు గారు అందరూ కూడా వారిని ఫోటో ఫ్రేమ్తో సత్కరిస్తున్నారండి. నాకేం తెలియకుండా డైరెక్ట్గా పోలేకూరులో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు ప్రసాద్ గారు ఉన్నారండి. సో చాలా వరకు ఉద్యోగంలో ఎలా చేయాలన్న విషయాల్లో చాలా వరకు ప్రసాద్ గారి దగ్గరే నేను నేర్చుకోవడం జరిగింది. ఆయన సింపుల్గా చెప్తారండి, చాలా క్యాజువల్గా చెప్తాడు, కానీ కరెక్ట్ విషయం. సో వెల్ఫేర్ అసిస్టెంట్గా ఉండి
ఆ సమయంలో ఈ 6 సంవత్సరాలు సుమారుగా 5 సంవత్సరాల 8 నెలల కాలంలో ఎంతో మందికి నా చేతుల ద్వారా సహాయం చేయడంలో నేను ఒక భాగమయ్యాను. వాళ్ళకి సహాయం చేయడంలో నేను ఒక భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మరి అలాగే మన అంగన్వాడీ టీచర్లు, ఆశా ఈ కార్యక్రమం ఉపాధ్యాయులైనటువంటి ఇంత అభిమానం ఇంకెవరు సంపాదించుకోగలరండి? ఎవరికి వస్తుందండి ఇంత ఇలాంటి ఖ్యాతి? ఏ పని చేస్తే ఇలాంటి సన్మానాలు సత్కారాలు జరుగుతాయండి? మేము ఏం పనులు చేసేసాం మీ అందరికీ? మా ఉద్యోగాలు చేసాం మేము అంతే. కానీ మీరందరూ మేము చేసిన పనిని గుండెల్లో దాచుకుని మా మీద ఇంత ప్రేమ చూపించడానికి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇప్పుడు సుమారు 7 అయిందండి. ఇంతమంది కదలకుండా పాప సమయభావం అయినా కూడా ఇంత ప్రేమ చూపించారండి. నిజంగా మీ అందరికీ నేను ఏమి ఇచ్చుకోగలనండి? పోలేకూరు అనే ఊరు నాకు సొంత గ్రామం అయిపోయిందండి. పోలేకూరు అనే ఊరు సొంత గ్రామం, మీరందరూ నా సొంత ప్రజలు అయిపోయారు. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోనండి. మా సర్పంచ్ గారు అయితే నాకు సొంత అన్నయ్య. ఆయన సొంత విషయాలు కూడా నాకు చెప్పారు. మరి వీళ్ళందరినీ విడిచి వెళ్ళిపోవడం అంటే చాలా బాధాకరం. మా కూడా ఈరోజు ఎక్కడా ఏ సచివాలయం